మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సికింద్రాబాద్ తిరుమలగిరి లాల్ బజార్ మార్కెట్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చొరవ తీసుకున్నారు. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన శ్రీరామ్ మెమోరియల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులను చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బోట్యా నాయక్ తాండా నుంచి గూడూరు హైవే వరకు ఉన్న రోడ్డు బాగు చేయాలంటూ గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జాతీయ రహదారిపై ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని టిప్పర్ ఢీకొనడంతో ధాన్యం బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడం లేదని మెదక్ జిల్లా నరసాపురం మండలం రెడ్డిపల్లి రైతులు నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని కోరారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. స్థానికుల సహకారంతో బోధన్ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఆయన ప్రారంభించారు. జగిత్యాలలో బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త బస్టాండ్లో మహిళ బస్సు ఎక్కుతుండగా దొంగిలించిన 22 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ నియంత్రికల్లోని కాపర్ వైర్ చోరీలు చేస్తున్న దొంగల ముఠాను మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 5గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బోర్ మోటార్ వైర్ల దొంగతనం కేసును నిర్మల్ రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి దొంగిలించిన వైర్లతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారు ఆందోళన చెందవద్దని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లాలో చోరీకి గురైన 23 లక్షల విలువ చేసే ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో పోలీసులు భారీ నిర్బంధ తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు పరారైనట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో గత నెల జరిగిన బంగారం చోరీ కేసు ఛేదించిన అమీన్పూర్ పోలీసులు 1/2 కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలుకి చెందిన శివ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.